ఆంటీ ఏమైందో ఇప్పుడు చెప్పండి. నా బంగారాన్ని కొట్టేశారు బాబు. ఏంటి బంగారాన్ని కొట్టేశారా? అవునయ్యా, నా బంగారాన్ని కొట్టేశారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? మీరు ఊరుకోండి నాన్నగారు. అసలే ఆవిడ బంగారం పోయిందన్న బాధలో ఉంది. ఇప్పుడు బాధపడాలా లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? అది కాదురా, ఇస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మరి దొంగలు ఏమైనా ఖాళీగా ఉంటారా? వాళ్ళు ఎస్కేప్ అయ్యే ప్లాన్లు వాళ్ళు ఉంటారు. పాపమండి, పొద్దున ముగ్గు పెడుతున్నప్పుడు కూడా చూశాను. ఆవిడ బంగారం ఆవిడతోనే ఉంది. అంటే పొద్దున 6 గంటలకు కూడా బంగారం ఇంట్లోనే ఉంది. అవునన్నయ్య గారు, నేను కూడా చూశాను. మా ఆయన గారు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈవిడ మొక్కలకి నీళ్లు పడుతూ ఉండింది. అప్పుడు కూడా బంగారం ఆవిడతోనే ఉంది. అంటే 9 గంటల వరకు కూడా బంగారం ఈవిడింట్లోనే ఉంది. పట్టపగలే ఇంత అన్యాయం అయిపోతుంది అనుకోలేదయ్యా. ఎంతో ప్రేమగా పెంచాను. ఆడికి నా ఉసురు తగలకుండా పోదు. పెంచడమేంట్రా? బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి కదరా, ఆ మూడ్లో చెప్తుంది ఆంటీ. ఆంటీ బంగారం ఎన్ని కేజీలు ఉంటుంది? ఒక 2.5 కేజీ ఉంటుందయ్యా. ఎప్పుడూ మెరుస్తూ నా మెడ చుట్టూనే ఉండేది. అస్సలు కరిచేది కాదు. కరవడమేంట్రా? ఇప్పుడు కొత్త చెప్పులు వేసుకుంటే ఎలా కరుస్తాయో అలా కొత్త బంగారం వేసుకున్నా కరుస్తాయంట. ఓ ఆంటీ మీరేం బాధపడకండి. బంగారం పోతే బాధపడద్దంటావేంట్రా? అది కాదే అమ్మా, ఈ దొంగతనం ఖచ్చితంగా గంట లోపలే జరిగింది. బంగారం కొట్టేసిన పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా ఈవిని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి అనిపిస్తుంది. ఖచ్చితంగా మన ఏరియా వాడే అయింటాడు. ఎలా చెప్తున్నావురా? నోట్తో? నాకేం తెలుసురా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. కానీ ఖచ్చితంగా ఇదే నిజమని ప్రూవ్ చేయగలను. ఆంటీ ఇంకా మీ బంగారం గురించి మీరు మర్చిపోండి. దాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏరా ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవకపోతే సబ్ టైటిల్స్ ఆన్ చేసుకో. ఏదేమైనా సరే ఆంటీ గారి బంగారాన్ని మనం తిరిగి తెస్తున్నాం. రేయ్, మర్యాదగా నువ్వు ఇంటికి పదా. ఆ మర్యాద మీరే ఉంచుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇది మన కాలనీ మర్యాదకి సంబంధించిన విషయం. దీన్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ముగ్గురు తలా ఒక దిక్కుకు వెళ్దాం. ఎవరన్నా అనుమానంగా కనిపిస్తే చెప్పండి. ఏంట్రా అలాగే చూస్తున్నారు? మాకు నువ్వే అనుమానంగా కనిపిస్తున్నావు. ఒక దొంగని పట్టుకోవాలంటే మనం కూడా దొంగలనే ఆలోచించాలి. నీలా ఆలోచించాలంటే కష్టమేరా మాకు. పంచులొద్దు, పంచేయండి చాలు. కమాన్ కాంపింగ్, ఇన్వెస్టిగేషన్ కి సిద్ధమా? కాంపింగ్ ఏంట్రా, ఏదో పంపుకిన్ లాగా అందరూ కామ్రేడ్ కామ్రేడ్ అంటారా? ఏ రెడ్డేనా? పింకు వైట్ గ్రీన్ ఉండకూడదా? ఈ బుర్ర వేసుకొని ఎత్తుకుదామంటున్నావు చూడు. వద్దులే, బూతులొద్దు, బయలుదేరుతాం పదండి. ఎరా ఎవరైనా అనుమానంగా కనిపించారా? ఆగండి. హే సుల్తాన్ కి బచ్చే, క్యా చాహియే రే తెరేకో? మాది బంగారం మిస్ అయ్యింది. అది మీకీ బ్యాగులో ఉందేమో అని నాకీ డౌట్. మీకీ బంగారం మాకీ బ్యాగ్ లో ఎందుకుంటుందిరా బద్మాష్? సునా, నాకీ టైం అవుతోంది. సోనా అంటే బంగారం ఖచ్చితంగా ఈవిడ దగ్గరే ఉంది. సారీ దాది, తోడా గలత్ హో గయా. దాదీ దాది అంటే ముసలోళ్ళరా, దీది అనాలి. అలా సోది చూడకపోతే వచ్చి పంపించచ్చు కదరా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఊర్లో విషయాలు మనకెందుకు అనిపిస్తుంది. అది కాదు, దొంగ ఇంకా ఊర్లోనే ఉన్నాడనిపిస్తోంది. వాణ్ణి ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి. కొట్టేసినోడు ఎక్కడ ఒక చోట అమ్మాల్సిందే కదరా చెంటి. నిజమేరా,
దొంగను కనిపెట్టడం కంటే వాడు దాన్ని ఎక్కడ అమ్ముతాడో కనుక్కుంటే చాలు వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. అయితే మా నాన్నకి తెలిసిన షాప్ ఒకటి ఉందిరా, ఇలా దొంగతనం అయ్యే సరికంతా అక్కడే చలామణి అవుతుందని మా నాన్న చెప్తూ ఉంటాడు. అయితే అర్థమైంది కదా, ఈ రోజు రాత్రి మనం ఆ బంగారం షాప్కి దొంగతనం చేయడానికి వెళ్తున్నాం. దొంగ ఎలాగైనా సరే ఆ బంగారాన్ని ఖచ్చితంగా అమ్ముతాడు. ఆడు అమ్మిన చోటునే మనం కొట్టేశామనుకో చెల్లుకు చెల్లు సరిపోతుంది. మరి పోలీసులకు అనుమానం వస్తుంది కదరా, దొంగ బంగారం కాబట్టి షాప్ వాడు సైలెంట్ గా ఉంటాడు కాబట్టి పోలీసులకు చెప్పడు. పైగా డబ్బు తీసుకుని ఆ దొంగే తిరిగి కొట్టేశాడు అనుకుని వాడి మీదే అనుమానం పెట్టుకుంటాడు. అంతా బానే ఉంది కానీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అవ్వదు, మనమే చేయాలి. నేను కొన్ని సామాన్లు చెప్తాను, అవి తీసుకుని మా ఇంటికి వచ్చేయండి.